గుంటూరు జిల్లా తురకపాలెంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. గ్రామంలో వరుస మరణాలతో గ్రామాన్ని విజిట్ చేశారు. మెడికల్ క్యాంపులో వైద్య బృందాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ చనిపోయిన కుటుంబాలను కేంద్ర మంత్రి స్వయంగా వెళ్లి పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలు ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అయితే గ్రామంలో తాగునీటిపై ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. మరోవైపు గ్రామంలోని బెల్ట్ షాపుల్ని కూడా క్లోజ్ చేస్తామన్నారు. కూడా పనిచేయు ఒక 4 రకాల యాంటీబయాటిక్స్ మాత్రమే ట్రీట్మెంట్ వస్తుంది. సిక్ అయిన వాళ్ళకి కంపల్సరీగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 2 వారాలు ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత కనీసం 2-3 నెలలు ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాలి. వీటిలో ఏది తగ్గినా కూడా మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరెవరికైతే జ్వరాలు ఉన్నాయో వాళ్ళందరినీ మేము చెప్పేది ఏంటంటే ఇంటింటికి పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ని ఈరోజున మాట్లాడాం. వెళ్ళి బ్లడ్ కల్చర్స్ తీసి వాళ్ళకి కొంత యాంటీబయాటిక్స్ ఇచ్చి కొద్దిగా సిక్గా ఉన్న వాళ్ళందరినీ హాస్పిటల్ అడ్మిట్ చేసి ప్రాపర్గా టెస్టులు చేపించి ఇక్కడ నుంచి అంటే ఈ ఇన్ఫెక్షన్ కూడా చాలా రేర్. ఓన్లీ 4 రకాల యాంటీబయాటిక్సే పనిచేస్తాయి. ఒక్కోసారి అన్నీ చేసినా కూడా మనం కొంతమందిని కాపాడలేం. బట్ సాధ్యమైనంత వరకు డాక్టర్స్కి ఎంతవరకు చేయగలం అవన్నీ చేస్తాం. అది ఒకటి. రెండోది, వీటి ద్వారా చనిపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలనేది ఒకటి ఆలోచన. అది ఈ రోజున హెల్త్ మినిస్టర్ గారు వచ్చారు. అదేవిధంగా కలెక్టర్ గారు వీళ్ళందరూ సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి, వీళ్ళందరికీ హాస్పిటల్లో ఖర్చు అయినవన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అవంతా కొంత భారం తీసుకుంటాం. ఇంకేమన్నా కాంపెన్సేషన్లు ఏమన్నా ఉంటే ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి కొంత హెల్ప్ చేస్తారు. అదేవిధంగా నేను ఎమ్మెల్యే గారు పర్సనల్గా ఎక్కడైతే కొంతమంది ఇబ్బంది ఉన్నారో వీళ్ళందరూ లిస్టు తీసుకొని వీళ్ళల్లో పూర్ పీపుల్ ఎవరున్నారో చూసి వాళ్ళకి మేము కొంత పర్సనల్గా ఆర్థిక సహాయం చేస్తాం. ఈ విధంగా అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఇవి కాకుండా ఇక్కడ వాటర్ కొంత అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు అంటే వాటర్ కేవలం వాటర్ ద్వారానే వాటర్ తాగితేనే వస్తుంది అనేది కరెక్ట్ కాదు. ఇది